మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లె పాత కక్షలు బయటపడ్డాయి. టీడీపీ నేత గౌరీనాథ్ చౌదరి దారుణ హత్యకు గురయ్యారు. వైసీపీ వర్గీయులు వేట కొడవళ్లతో నరికి హత్య చేశారు. వైసీపీకి చెందిన పామయ్య రామకృష్ణతో మృతుడు గౌరీనాథ్కు గత కొంతకాలంగా గొడవలు ఉన్నట్లుగా తెలుస్తోంది. గతంలో గౌరీనాథ్కి చెందిన ట్రాక్టర్లు జేసీబీలను వైసీపీ వర్గాలు తగలబెట్టాయి. అయితే ఇప్పుడు ఏకంగా హత్య జరగడంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. హత్య జరిగిన బొమ్మిరెడ్డిపల్లె గ్రామానికి కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ వెళ్లారు. గ్రామంలో పికెట్ ఏర్పాటు చేసి ఘటనకు సంబంధించిన వివరాలు ఆరా తీస్తున్నారు. వైసీపీకి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. నలుగురు కలిసి దగ్గర ఉండి ఈ హత్య చేయించినారు. వైఎస్ఆర్ సొత్తు పొత్తు పోయి ఖచ్చితంగా ఇది పోలీసుల ద్వారా జరిగిన హత్యనే. ఇది దీనికి ఎస్ఐ డిఎస్పీ సిఐ వీళ్ళు ఏం సమాధానం చెప్తారో మాకు సమాధానం చెప్పాలా. మేమైతే బాడీ రేపు తీసుకుపోయి స్టేషన్ ముందరనే పెడతాము, ధర్నా చేస్తాం, స్టేషన్ని ముట్టడిస్తాం, ఏం చేయాలో అది చేస్తాం. మాకు జరిగిన అన్యాయానికి దీనికి ఖచ్చితంగా పోలీసుల బాధ్యతనే వహించాలా. మా గవర్నమెంట్ వచ్చినా కూడా ఇంకా వైఎస్ఆర్లకే తొత్తుపోయి ఒక ఎమ్మెల్యే దగ్గర పోయి డబ్బులు తీసుకొని వీళ్ళు ఈరోజు నా ఎల్లుని చంపినారు. ఎక్స్ ఎమ్మెల్యే శ్రీదేవమ్మతో డబ్బులు తీసుకొని సొరపొత్తు పోయి పోలీసులు దగ్గర ఉండి మనుషుల్ని పట్టుకొని నరికించినారు. దీనికి వాళ్ళు ఏం సమాధానం చెప్తారో మాకు సమాధానం చెప్పాలా. మాకు న్యాయం జరగాల. దొరకాలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ దొరకాలా, మనం చర్యలు తీసుకోవాలా. మేమైతే స్టేషన్ ముట్టడిస్తాం. స్టేషన్ ముట్టిస్తారు చెప్పనా. ఇదే ఘటనకి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, ఈ హత్యకు గల కారణాలేంటి? ఇటు టీడీపీ వర్గీయులు ఏమంటున్నారు? అసలు ఈ హత్యకి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? శ్రీరామ్, ప్రసన్న, కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లె గ్రామంలో టీడీపీ నాయకుడు దారుణ హత్య ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఒకసారిగా ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ఇటీవల కాలంలో వైసీపీ సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, లేదా టీడీపీ రాష్ట్రంలోనే ఒక ప్రభంజనం సృష్టించింది. జిల్లాలో ఉండే 14 నియోజకవర్గాల్లో 12 నియోజకవర్గాల్లో టీడీపీ జెండా కైవసం చేసుకుంది. అందులో ప్రధానంగా పత్తికొండ సంబంధించినటువంటి నియోజకవర్గ పరిధిలో వచ్చేటటువంటి వెల్దుర్తి మండలం సమీపంలో ఉన్నటువంటి బొమ్మిరెడ్డిపల్లె గ్రామం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుడు గిరినాథ్ చౌదరి, కళ్యాణ్ చౌదరిలు గతంలో వైసీపీ సంబంధించినటువంటి నాయకులతో కొంత గ్రూప్ తగాదాలు ఉండడం తెలిసిన విషయమే. అయితే అల్లుగుండు కావచ్చు, లేదా బొమ్మిరెడ్డిపల్లె సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో గతంలోనే గిరినాథ్ చౌదరిలకు సంబంధించినటువంటి ఘటనకు సంబంధించి అనేక సార్లు గతంలో గిరినాథ్ సంబంధించినటువంటి ఆస్తుల సంబంధించి ఇటు ట్రాక్టర్ కావచ్చు, లేదా జేసీబీలను కూడా గతంలో వైసీపీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో తగలబెట్టడం జరిగింది. గతంలో కూడా ఇలాంటి గ్రామాన్ని వివాదాస్పదంగా ఉన్నటువంటి ఈ సమస్యాత్మకమైనటువంటి గ్రామంలో నిత్యం పికెట్ ఉంటుంది. పికెట్ ఉంటున్నటువంటి తరుణంలోనే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో టీడీపీ సంబంధించినటువంటి శ్రేణులు షాక్కి గురయ్యారు. ఎందుకు పోలీస్ పికెట్ ఉన్నటువంటి గ్రామంలోనే ఇలాంటి ఘటన ఎలా చోటు చేసుకుంది? స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే కంగటి శ్రీదేవి ప్రోద్బలంతోనే ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. స్థానికంగా ఉన్నటువంటి గిరినాథ్ చౌదరి జరిగినటువంటి హత్య ఏదైతే ఉందో అక్కడికక్కడే స్పాట్ డెడ్ కావడం జరిగింది. అయితే కళ్యాణ్ చౌదరికి సంబంధించినటువంటి సమాచారం పూర్తిగా తెలియాల్సింది. కళ్యాణ్ చౌదరి హాస్పిటల్లో కూడా చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఏదేమైనప్పటికీ గతంలో ఉన్నటువంటి గ్రూప్ తగాదాలు కావచ్చు, పాత కక్షలు మరొకసారి బగ్గుమనడంతో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నటువంటి సందర్భంలో జిల్లా సంబంధించినటువంటి అధికారులు అక్కడికి చేరుకుని గ్రామంలో జరిగినటువంటి సంఘటన సంబంధించినటువంటి విషయాన్ని కూడా పోలీస్ సంబంధించినటువంటి ఎస్పీ బాసు కృష్ణకాంత్ కూడా జరిగినటువంటి సమాచారం తెలుసుకున్న పరిస్థితులు. అయితే గ్రామంలో జరిగినటువంటి ఈ సంఘటన ఏదైతే ఉందో స్థానికంగా జరిగినటువంటి ఘటనకు సంబంధించి
శాంతి భద్రతల విషయంలో ఎస్ఐ కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి సిఐలు ఇద్దరు కూడా శాంతి భద్రతలను కాపాడడంలో విఫలమయ్యారంటూ కూడా వారిద్దరును విఆర్ కు పంపించినట్లుగా కూడా అధికారులు తెలుపుతున్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే చూడాలి దీనికి సంబంధించి జిల్లా సంబంధించినటువంటి అధికారులు ఎలాంటి చర్యలు చేపడతారు. ఇప్పటికే గ్రామంలో ముందస్తుగా ఎలాంటి చర్యలు సంఘటనలు జరగకుండా ముందస్తుగా అనేక రకాలుగా పికెట్లను కూడా నిర్వహించారు. ఘటనకు సంబంధించినటువంటి ఘటన గిరినాథ్ చౌదరి కావచ్చు, కళ్యాణ్ చౌదరి ఇద్దరు తమ స్థానికంగా ఉన్నటువంటి కోళ్ల ఫారం దగ్గరికి వెళ్లి వస్తున్నటువంటి క్రమంలో హరిజనవాడకు చెందినటువంటి కొంతమంది గుమ్ముకూడి ఒక్కసారిగా హత్యకు పాల్పడినట్లుగా కూడా తెలుస్తా ఉంది. అయితే పూర్తి స్థాయిలో పోలీసులు ఎలాంటి ఆధారాలు సేకరిస్తున్నారు, ఈ హత్యకు సంబంధించి ఎలాంటి కోణాలు ఉన్నాయనే అంశాలు కూడా పూర్తి స్థాయిలో తెలియాల్సింది. థ్యాంక్ యూ శ్రీరామ్. ముట్టడిస్తాం, ఏం చేయాలో అది చేస్తాం. మాకు జరిగిన అన్యాయానికి దీనికి ఖచ్చితంగా పోలీసుల బాధ్యతనే వహించాలా. మా గవర్నమెంట్ వచ్చినా కూడా ఇంకా వైఎస్ఆర్లకే తొత్తు పోయి ఒక ఎమ్మెల్యే దగ్గర పోయి డబ్బులు తీసుకొని వీళ్ళు ఈరోజు నా ఎల్లుని చంపినారు.